హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్పార్క్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి బాగా రెడీ అయి కూర్చుంది, ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, గార్డెన్ ఆఫ్ ది గాడ్స్లో అక్కడ ఒక స్పాట్ నుండి చూస్తే మౌంటైన్ వ్యూ బాగుంటుంది అని. ఈరోజు మేము అక్కడికే వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ వచ్చేసి పైక్స్ పీక్. మేము ఆల్రెడీ రెడీ అయి ఉన్నాము పైక్స్ పీక్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి జర్నీ వచ్చేసి 1.5 hours అంట. ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ జర్నీ టు పైక్స్ పీక్. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నాకు సబ్స్క్రైబర్స్ కంటే వ్యూస్ డబుల్ వస్తున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే నాకు కొంచెం వర్తీ కంటెంట్ ఇచ్చాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్లా ఉంటుంది. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. అండ్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి 12:30 అలా అయ్యింది. యాక్చువల్గా జర్నీ వచ్చేసి 1.5 hours అని చెప్పాను కదా, మాకు ఇక్కడ 2 hours టైం పట్టింది. ఇది కూడా అన్ప్లాన్డ్ టూరే మాది. అనుకోకుండా మార్నింగ్ లేచిన తర్వాత వెళ్దామని అనుకున్నాము, రెడీ అయినాము, ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాం మేము. ఇంకా వీడియోలోకి వెళ్తే, ట్రిప్ అనగానే లేచి రెడీ అయితే అయినాం కానీ మేము ఏ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా కిడ్స్కి స్నాక్స్ ఇచ్చాను. ఇంకా అక్కడే ఏదైనా తినొచ్చు, వ్యూస్ బాగుంటాయి కదా అని ఫుడ్ అయితే అరేంజ్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయినాము మేము. పైక్స్ పీక్ అంటే ఒక 14,000 feet హైట్ ఉంటుంది అని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము, అన్ని స్వెటర్స్. ఇక్కడ మా పాప అండ్ బాబు ఇద్దరు పైక్స్ పీక్కి ఇంట్రడక్షన్ ఆడియో ఇస్తున్నారు వీడియో కోసం. ఇక్కడ ఏ టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినా కూడా అన్ని మౌంటైన్సే కనిపిస్తాయి. అంతా రాకీ మౌంటైన్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది కొలరాడో స్టేట్ మొత్తము. నేచర్ని అండ్ మౌంటైన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ పర్ఫెక్ట్ ప్లేస్ నాకు తెలిసి. ఇక్కడికి వచ్చినాక నేను కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఈ నేచర్కి. అంత బాగుంటుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తుంది చూడండి, దీన్నే క్యాజిల్ రాక్ అంటారంట. ఇది వచ్చేసి డౌన్ టౌన్ దగ్గర ఉంది. నాకు ఇది చూస్తే హైదరాబాద్ దగ్గర భువనగిరి దగ్గర ఒక ఫోర్ట్ ఉంటుంది చూడండి, సేమ్ అదే గుర్తుకొచ్చింది. ఓల్డెన్ డేస్లో నేటివ్ అమెరికన్స్ ఉంటారు కదా, ట్రైబల్స్, వాళ్ళు వచ్చేసి ఈ క్యాజిల్ రాక్ని హంటింగ్ కోసం ఒక వేలాగా యూజ్ చేసుకునేదంట. ఇంకా ఈ క్యాజిల్ రాక్ గురించి మనం ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది మిడిల్లో వచ్చింది కాబట్టి, కనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఇక్కడ. ఇంకా అప్పటికే మా జర్నీ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. ఇంకా కొంచెమైనా ఎంటర్టైన్మెంట్ లేకపోతే బాగోదు కదా, అందుకే సాంగ్స్ పెట్టుకొని వింటున్నాము. మా కిడ్స్ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు.
ఇంకా ఆల్మోస్ట్ పైక్స్ పీక్కి దగ్గరికి వచ్చేసినాము. కానీ మాకు ఆకలి మాత్రం చాలా అవుతుంది. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే కదా. ఎక్కడన్నా కాఫీ తాగుదామని ఒక స్పాట్లో ఆగాము. ఇంకా కాఫీ తీసుకొని ఒక 10 minutes అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసినాం మేము. చలి మాత్రం చాలా బీభత్సంగా ఉంది, అసలు తట్టుకోలేకపోతున్నాం బయటికి వెళ్తే. ఇదొక చిన్న టౌన్. ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది మనకు పైక్స్ పీక్. ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాము మనము పైక్స్ పీక్కి. మీకు ఇక్కడ చూడ్డానికి అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ రియల్గానైతే వెండి కొండలు అంటాం చూడండి, సిల్వర్ కలర్ మౌంటైన్స్ అట్లా కనిపిస్తున్నాయి. నేను మీకు గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ వీడియోలో ఒక స్పాట్ నుండి చూస్తే మౌంటైన్ వ్యూ బాగుంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ కనిపించేది గార్డెన్ ఆఫ్ ది గాడ్స్. అక్కడ నుండి పైకెక్కి చూస్తే ఇటు బ్యాక్ సైడ్ ఉన్న పైక్స్ పీక్ వ్యూ బాగుంటుందని నేను చెప్పాను కదా, అదే ఈ ఎగ్జాక్ట్ వ్యూ. మనం వచ్చేసి ప్రజెంట్ గార్డెన్ ఆఫ్ ది గాడ్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా బ్యాక్ సైడ్లో ఉన్నాం మనము. రెడ్ కలర్లో రాక్స్ కనిపిస్తున్నాయి చూడండి, అదే గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ మనం వెళ్ళిన ప్లేస్. రోడ్డు చూసారా ఎలా ఉందో, కర్వ్స్ లాగా. ఇంకా ఆల్మోస్ట్ మనము పైక్స్ పీక్కి దగ్గరికి వచ్చేసినట్లే. దగ్గరికి వచ్చిన కొద్దీ చలి చాలా పెరుగుతుంది. చలితో పాటు ఎండ కూడా ఫుల్గా కొడుతుంది ఇక్కడ. ఎట్ ఏ టైం మేము రెండు ఫీల్ అవుతున్నాము. ఇంకా ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇంకొక 3 miles అట్లా ఉంది. కానీ మాకు బాగా ఆకలి అవుతుందని ఎక్కడైనా మంచి స్పాట్ ఉందేమో అని చూస్తుంటే మాకు ఎక్కడ ఆగినా కూడా ఫుల్ చలేస్తుంది. అసలు బయట ఎక్కడ దిగలేకపోతున్నాము. ఇంకా ముందుకెళ్తూనే ఉన్నాము. సేమ్ తిరుపతి ఘాట్ రోడ్నే ఫీల్ అవుతున్నా నేనైతే ఈ కర్వ్స్ అన్నీ చూస్తుంటే. మొత్తానికైతే 3 miles కంప్లీట్ అయింది. కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఒక ట్విస్ట్ తగిలింది. అదేంటి అనుకుంటున్నారా? అది మీకు కూడా ట్విస్టే.
ఏంటంటే ఇక్కడికి వచ్చాక అక్కడ సైన్ బోర్డ్ పెట్టారు, పైకి వెళ్ళడానికి పైక్స్ పీక్ పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు డ్యూ టు వెదర్ కండిషన్స్ అని అక్కడ సైన్ బోర్డ్ పెట్టారు. ఇంకా మేము ఫుల్ డిసప్పాయింట్ అయినాము అందరము. మార్నింగ్ నుండి ఏం తినలేదు, వ్యూ చూడడానికి వచ్చినాము, ఆ వ్యూ కూడా ఏం చూడకుండా వెళ్ళిపోతున్నాము అని ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాము. నెక్స్ట్ వాళ్ళకి కాల్ చేసినాము, వెబ్సైట్లో చూసి పైక్స్ పీక్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వెదర్ కండిషన్స్ వల్ల క్లోజ్ చేసినామని చెప్పారు. మళ్ళీ అదే ఇంకా మేము చేసేది ఏం లేక ఏం చేయాలని గూగుల్ మ్యాప్స్లో చూస్తుంటే పక్కన ఒక ప్లేస్ ఉండే, అక్కడికి వెళ్దామని అనుకున్నాము. ఇంకా ఇంత దూరం వచ్చినాము, ఏదో ఒక ప్లేస్ చూద్దాము అని ఫుల్ డిసప్పాయింట్ అయ్యి ఆ ప్లేస్కి వెళ్ళినాము. మేము ఏ ప్లేస్కి వెళ్ళామో ఆ ప్లేస్ ఎంత బాగుంది చూడాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. ఇప్పటికే ఈ వీడియో లెంత్ వచ్చేసి 11 minutes అయింది. ఇది ఫస్ట్ వీడియో నాకు తెలిసి ఇంత లెంత్లో నేను పోస్ట్ చేయడము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.